హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మీకు చిన్న కథ చెప్పబోతున్నాను. ఆ పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా వింటారు. ఒకసారి వినండి. మీరు అది బాగుంటే కనుక లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక ఊళ్ళో అయితే ఐసు, పచ్చిమిరపకాయ, టమాటా, ఉల్లిపాయ 4 స్నేహంగా ఉంటారు. అది ఒకరోజు ఏమైందంటే నలుగురు చక్కగా టాగా స్కూల్కి వెళ్ళటం, అలా తిరగటం, హ్యాపీగా ఎంజాయ్ చేయటం చేస్తూ ఉంటారు. ఒకరోజు అయితే ఐస్ కింద పడిపోయింది. కింద పడిపోయేసరికి ఐస్ అంతా కరిగిపోద్ది. ఐస్ అంతా కరిగిపోయేసరికి ఇక ఐస్ లేకుండా అయిపోద్ది. పాపం ఐస్ని చూసి వీళ్ళు చాలా ఏడుస్తారు. పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ, టమాటా అవి చాలా బాధపడి ఏడుస్తూ ఉంటారు. ఏడుస్తూ ఉంటే ఇక సరే కదా ముగ్గురు ఉన్నాం అని చెప్పి ముగ్గురు స్నేహంగా వెళ్తూ ఉంటారు. రోడ్ల మీద స్కూల్కి వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. మళ్ళీ ఒక రోజు ఏమైందంటే అలా వెళ్తూ ఉండగా ఒక బజ్జీల వ్యాపారికి ఒక పచ్చిమిరపకాయ తక్కువ అవుతుంది. ఆ పచ్చిమిరపకాయ తక్కువైనప్పుడు వాడేం చేస్తాడు, ఈ పచ్చిమిరపకాయ తీసేసుకొని శనగపిండిలో ముంచేసి బజ్జీ వేసేస్తాడు. అది పాపం చాలా బాధపడతారు ఉన్న వాళ్ళు. టమాటా, ఉల్లిపాయ ఇద్దరు చక్కగా అది బాధపడుతూ ఉంటారు, ఇక ఏడుస్తూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. ఇక ఏం చేయాలో వాళ్ళకి తెలియక ఇక అలా రోడ్డు మీద వెళ్తూ ఉంటారు. రోడ్డు మీద వెళ్తూ ఉండగా ఆ టమాటాని ఒక లారీ ఎక్కేస్తుంది. ఒక లారీ ఎక్కేసరికి టమాటా అంతా నలిగిపోయి రుజ్జు అయిపోద్ది. అప్పుడు ఏం చేయాలో తెలియక ఇక ఈ ఉల్లిపాయ ఒకటే ఉంది కదా, ఇక ఉల్లిపాయ ఏడుస్తూ ఉంటుంది. ఇక అయ్యో ముగ్గురు వెళ్ళిపోయారు, ముగ్గురిని చూసి ఏడ్చేసాను. ఇక నాకు ఏడటానికి ఇక నాకు ఇంకెవరున్నారు, నేను ఒక్కదాన్నే ఉన్నానని చెప్పి బాధపడుతూ ఉంటారు. మరి నేను చచ్చిపోతే నాకు ఎవరు ఏడుస్తారు అని బాధపడుతూ ఉంటే ఒక దేవుడు ప్రత్యక్షమయ్యి చెప్తాడు ఉల్లిపాయ, నువ్వు నేను చచ్చిపోతే ఎవరు ఏడుస్తారని అడిగితే, నువ్వు చచ్చిపోతే ఎవరు ఏడుస్తారు, నేను ఒక శాపం పెడతాను. నువ్వు ఉల్లిపాయ కాబట్టి నిన్ను కోసినప్పుడల్లా అందరికీ కళ్ళనీళ్ళు వస్తాయి. అందుకే నీ కళ్ళనీళ్ళు అందరికీ అలా రావాలని, నేను కోసినప్పుడల్లా కళ్ళనీళ్ళు రావాలని అందరు జనాలు ఏడ్చేటట్టు నేను శాపం పెడతాను, నువ్వు బాధపడుకు అంటది. ఇక అది ఉల్లిపాయ కోసిన వాళ్ళందరూ కళ్ళపు నీళ్ళు పెట్టుకుంటూ ఉంటారు, ఏడుతూ ఉంటారు.